ఫ్రెండ్స్, ఈ రోజు మీకు నల్లమల్ల అడవిలో కపాల లోయను ఆనుకుని ఉన్న సిద్ధేశ్వర లింగం చూపిస్తున్నాను. పూర్వకాలంలో కాపాలికులు, తాంత్రికులు స్వామివారిని పూజించేవారు. మరియు ఇక్కడి నుంచి పొరపాటున కాలు జారి పడితే కపాల మోక్షం అవుతుంది, అంటే కపాలం పగిలిపోతుంది. ఈ రెండు కారణాల చేత ఈ లోయను కపాల లోయ అంటారు. ఇక్కడ స్వామివారు చిన్న మండపంలో ఉంటారండి. ఎదురుగా చిన్న గుండం, నిత్యం జలధారలు కొండల్లో నుంచి వస్తాయి. దీనినే చక్రగుండం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆనంద భైరవుడు క్షేత్రపాలకుడు. ఇక్కడ మల్లికార్జున స్వామిని గుప్త మల్లికార్జున లింగం మరియు మడుగు మల్లికార్జున స్వామి వారిని కూడా పిలుస్తారు. ఎంతో పురాతనమైన ఈ శివలింగం శ్రీశైలంలోని గర్భాలయంలో ఉన్న లింగాన్ని చాలా వరకు పోలి ఉంటుంది. స్వామి వెనకాల వైపు నటరాజ స్వామి వారు, అమ్మవారు, సిద్ధముని, శివుడికి పక్కన వీరభద్ర స్వామి వారు మరియు ఆంజనేయ స్వామి వారిని చూడవచ్చు. స్వామి వెనుక భాగాన శివలింగం మరియు కొంచెం పైకి వెళ్తే సిద్ధముని తపస్సు చేసిన సిద్ధముని గుహను చూడవచ్చు. శ్రీశైలం ఆలయం నుంచి పాతాళ గంగకు వెళ్లే దారిలో గుప్త మల్లికార్జున స్వామి ఆలయం కనిపిస్తుంది.